ప్రేమ గల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. పాటల ద్వారా మిమ్మల్ని పాడి కీర్తించి స్తుతించి మయపరచగల కృప ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృపనిమ్ము. సమయోచిత సాయాన్ని నాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు 91 13 నుండి చివరి వరకు మార్చి చదువుకుందాం. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని కనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఈ అధ్యాయం అంతట్లో నా వ్యక్తిగత అనుభవాన్ని మీకు తెలియజేస్తూ వస్తాను. నా వర్షవాక్యం ఒక దినం. ఈ అధ్యాయం అంతా నా వర్షవాక్యం. ఇదంతా వర్షవాక్యం అంతా చదువుకుంటూ వెళ్తూ వస్తుంటే ఒక వ్యక్తి ఎట్లు మనల్ని ఆదరించి ఓదార్చి అక్కర తీర్చగలుగుతాడో ఇందులో ఈ అధ్యాయం అంతట్లో మనం చూస్తాం. ఎవరైతే ప్రభువును నమ్మకముగా ఆయన ప్రేమించి ఆయన చెప్పింది చేస్తూ నడుచుకుంటారో అట్టి వారికి ఈ వాగ్దానాలన్నీ అక్షరాల నెరవేరుస్తూ వస్తాయి. అక్షరాల ఈ వాగ్దానం చదువుతూ వచ్చినప్పుడు అయితే వీటన్నిటి తర్వాత నేను చదువుకున్నాను. మీకు ఇదివరకు చెప్పినాను, ప్రభు మన విషయమే అటు సాక్ష్యం ఇవ్వాలి. మన ప్రతి ఒక్కరి విశ్వాసులలో పక్షముగా ఏమి ఇవ్వాలా? మన విషయం అలాంటి సాక్ష్యం దేవుడు ఇవ్వాలి, మనుషులు కాదు, దేవుడు ఇవ్వాలి. ఏమంటున్నాడు ఇక్కడ 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. చూడాలి ఒక్క నిమిషం. దేవుడు ఏమంటున్నాడా? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ విషయం నా విషయము అలాంటి సాక్ష్యం ఇవ్వాల. మనకెన్ని అనుకూల ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటన్నిటిని కూడా ఏం చేస్తాడు? తప్పిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, భద్రపరుస్తూ వస్తాడు. అంటాడు ముందు ఈ అధ్యాయంలో నన్ను అంటాడు 3వ వచనంలో, వేటకాని ఊరిలో నుండి ఆయన్ని విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చూసా, వేటకాడు ఏం చేసినాడు చూడండి, పక్షులను పావులను పట్టుకోవడానికి వల వద్దుతాడు. వల దగ్గరికి రాగానే విత్తనాలు వేస్తాడు. విత్తనాలు వేయడానికి అవి రాగానే ఏమవుతాయి? దాంట్లో ఊరిలో పడిపోతాయి. ఆ విధంగా మనలకు కూడా ఆ విధంగా ఏం చేస్తాడు? సాతాను అపవాది దేవుని విరుద్ధంగా ప్రవర్తించే శక్తులన్నీ కూడా అట్లు ప్రవర్తిస్తూ ఉంటాయి. అట్లు ప్రవర్తిస్తే అంటాడు, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఎప్పుడు? ఆయన మనం ప్రేమిస్తే, ఆయన చెప్పింది మనం చేస్తే, ఆయన సంపూర్ణ విధేయత చూపిస్తే, ఆయనకు లోబడితే ఎన్ని అద్భుత కార్యాలు చేస్తాడంటే వర్ణింప సఖ్యము కాదు.
వర్ణింప సఖ్యము కాని మేలు మన పట్ల చేస్తాడు. ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నట్టుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనకు జాబ్ ఇస్తాడు, మనం చేయాల్సిన కార్యములు చేస్తాడు. ఎప్పుడు 457 పాట బైహార్ట్ చేయండి మీరు. అట్లా ఉన్నప్పుడు మనల్ని ఎంత గొప్ప వాడుకుంటాడంటే మనం వర్ణింప సఖ్యము కాని మేలు మనకు చేస్తాడు. వేట కాదు అంటే నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇదివరకు చెప్పినాను. అయితే ఇది అధ్యాయం అంతట్లో నాకు సంభవించిన సంగతులు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నా పర్సనల్ అన్న తనకు చేసిన ప్రార్థనకు జవాబు ఎట్లిస్తాడో, నా ప్రార్థనకు ఎట్టు జవాబు ఇచ్చాడో అది నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఇన్నోసెంట్గా వర్షాఖ్యం చదువుకొని ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. ఎక్కడికి? ఉద్యోగానికి. నన్ను సాతాను వెంబడిస్తున్నాడన్న సంగతి నాకు తెలియదు. అయితే మా కింది వాళ్ళకు తెలుసు అనుకుంటా, నా కింద పనిచేసే వాళ్ళకు తెలిసి ఉంటుంది. అయితే నాతో చెప్పలేదు. అయితే అప్పుడు తెలుగుదేశం లీడింగ్ పార్టీ, అప్పుడు మీకు ఇది ఇక్కడ జన్మభూమి కార్యక్రమం ఉండింది. ఆ రోజు సాటర్డే జన్మభూమి కార్యక్రమం జరుగుతుంటే నాకేమైందంటే సెక్రటేరియట్లో నాకు ఒక పని అవసరం పడితే వెళ్ళు, నేను ఫలానా వ్యక్తికి చెప్పినా, నువ్వు వెళ్ళు, ఆయన హెల్ప్ చేస్తాడు అన్నాడు. అంటే అటెండర్ చెప్పిండు, ఆ సెక్రటరీ పోయి అమీర్పేట దాకా పోయి మళ్ళీ నేను చెప్పిన మా ఆఫీసర్ అవుతున్నాడో ఆ వ్యక్తి గుర్తొచ్చి మళ్ళీ ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్కి వచ్చి అటెండర్ నెంబర్ పెట్టుకొని పో అన్నాడు. వెళితే ఆ అటెండర్, సార్ నీ కొరకు ఇట్లా పోయి ఇట్లా వచ్చినా, రండి అంటే వెంటనే ఆ పని ఇది వదులుకొని ఆఫీసర్ నాకు చెప్పి పర్మిషన్ ఇచ్చింది కనుక నేను తక్కువ ఆయన బండి మీద వెళ్ళిపోయాను. అక్కడ పని చేస్తూ ఉంటే అప్పటికి 6-7 అయింది ఆఫీస్ సెక్రటరియట్లోనే. మళ్ళీ వాపస్ వస్తే ఆ డ్యూటీకి రాలేము కదా. అప్పుడు నేను చక్కగా సెక్రటరియట్లోకి వచ్చే సమయంలో నాకు ఎవడైతే శత్రువు అనుకున్న పని చేస్తూ వచ్చినాడో వాడు, సార్ మరి మన ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసా అన్నాడు. వాడు, నాకు తెలియదు మరి సంగతి ఏంటి అన్నాడు. ఇట్లా ఏసీబీ వాళ్ళు రైడ్ చేసినారు సార్, ఫలానా వాళ్ళు పట్టుకున్నారు అన్నాడు. అప్పుడు ఏసీబీ సంగతి నాకు కూడా తెలియదు వాస్తవంగా చెప్పాలంటే. అయితే నేను ఇంటికి వెళ్ళి అసలు ఆ పార్టీని ఆ ఏసీబీ వాళ్ళని తీసుకొచ్చింది నన్ను పట్టియడానికి. వాస్తవంగా మీకు అర్థమైందా? నేను లంచం తీసుకుంటుండగా నన్ను పట్టియడానికి సిద్ధమై వచ్చింది ఏసీబీ పార్టీ. అయితే అక్కడ ఆ దినం నేను లేను, వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయినాను. నా మీద కేసు ఏం చేశారు? ఆఫీసర్ పేరు చెప్పి ఆ 2 అటెండర్లు ఉన్నారు, వాళ్ళు తీసుకొని ఒకరి దగ్గర ఒకరు తీసుకొని ఇంకో దగ్గర పెట్టుకున్నారు. ఆఫీసర్ అడుగుతున్నాడని అలంచం. ఆయన ఇన్నోసెంట్, ఆయన పేరు ధర్మదాత అంటే ఆయన పేరుకు తగినట్టుగా ఉంటాడు. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి. అయితే ఆయన పేరు చెప్పి అటెండర్ పట్టుబడ్డారు. ఆ ఏసీబీ వాళ్ళు ఇచ్చిన నోట్స్ పట్టుకున్నగానే చేతులు రంగు వచ్చేస్తాయి, పైకి కనబడయి రంగు పౌడర్ రుద్దినట్టుగా నీళ్ళలో పెడతారు, రంగు వచ్చేస్తుంది. అయితే మళ్ళీ నేను ఇంటికి వచ్చి వాక్యం ధ్యానిస్తూ ఉన్నాను. మా పొద్దున మాట్లాడిన దేవుడు నేను అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ ఎంత గొప్ప దేవుడు చూడండి. నన్ను తప్పించినాడు. ఎట్లా? అతడు నన్ను ప్రేమించినాడు కనుక నేను అతన్ని తప్పించదు.
ఇట్లు నీ విషయం నా విషయం చెప్పాలి. ఒక వ్యక్తి చెప్పినట్టుగా మన ఆత్మీయత, మన పవిత్రత, ఇప్పుడు మన పాటలో ఉన్న లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఇక్కడ పాడి వెళ్ళిపోవడం కాదు. ఆ లక్షణాలు మనం కలిగి ఉంటే, ప్రభుని మనం ప్రేమిస్తే, మనకొచ్చే ప్రతి కూడా ఏం చేస్తాడు? తప్పిస్తాడు. అందుకే వేటకాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నువ్వే ఒకవేళ నేను ఇరికించే కూడా ఏం చేస్తాడు? నిన్ను తప్పిస్తాడు. మళ్ళీ రెండోసారి వచ్చినాడు, మళ్ళీ నా మీద రేట్ చేయడానికి ఏసీబీ వాళ్ళని. మళ్ళీ కొన్ని రోజులు నాకు తెలుసు ఈ విధంగా వీళ్ళు ఎంటాడుతున్నారనే సంగతి నాకు బాగా తెలుసు. అలాంటప్పుడు నేను లంచాలు తీసుకుంటానా? అసలు దగ్గరికి ఎవరికి చాలా స్ట్రిక్ట్. నేను తీసుకునే వాళ్ళని కూడా తీసుకొని ఇవ్వండి. సెక్షన్లో ఎవరు తప్ప దగ్గర రాగి ఇచ్చేవాడిని కాదు. అలాంటప్పుడు సెక్షన్లో అందరికీ ఏమైంది? కంట్రోల్ పెట్టినట్టుగా అయిపోయింది. మా పై ఆఫీసర్ ఎంత స్ట్రిక్ట్ చెప్తే నేను అంత కంట్రోల్ చేయవలసి వచ్చింది. నేను నా కింద ఉన్న వాళ్ళని అది బేస్ చేసుకొని వాళ్ళు పగబట్టి మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ వచ్చారు. అయితే ఆ దినం ఒక చిన్న పొరపాటు చేశాను. నేను క్యాంటీన్కి వెళ్ళి సాధారణంగా టీ తాగను, కానీ ఎప్పుడో ఒకసారి తాగుతుంటాను. ఆ టీ తాగడానికి అని కిందికి వెళ్ళాను. వెళితే వీడు కాంప్లైనెంట్ ఉన్నాడుగా, నాకన్నా ముందు క్యాంటీన్లో ఉన్నారు వాళ్ళు. ఎవరు? ఏసీబీ వాళ్ళు. క్యాంటీన్లో ఉంటే ఏమి ఎంతమంది ఎదుగుదు అని అనుకుంటూ నేను మనసులో అనుకుంటూ తాగుతూ వచ్చాను. తాగి వచ్చిన తర్వాత నా డబ్బులు ఇవ్వడానికి వెళితే వీడు కాంప్లైంట్ ఎవరైతే ఉన్నాడు కదా, డబ్బులు ఇచ్చి పట్టి వేయడానికి అని, వాడు ఏం చేసిండు? సార్ నువ్వు ఇవ్వకు నేను ఇస్తా అని నన్ను దొబ్బేసి నన్ను ఇవ్వకుండా వాడు ఆ డబ్బులు ఏం చేసి క్యాంటీన్ బాయ్కి ఇచ్చాడు. ఇవి టీ పైసలు ఇస్తున్నట్టుగా ఈ లంచం పైసలు వాడి చేతులు పెట్టాడు. చూడండి ఎట్లా అంటే ఇప్పుడు కేసు ఎట్లా బుక్ చేసిండు నాకంటే, నా డైరెక్షన్స్ ద్వారా ఆ పిల్లోడు తీసుకున్నాడు కానీ కేసు నా మీద బుక్ చేసిండు. అయితే ఎందుకు చెప్తున్నా వాస్తవంగా చెప్పాలంటే, అయితే ఇవి సంభవిస్తాయి నీకు. అయినా లోవర్ కోర్టులో నాకు పనిష్మెంట్ ఇచ్చినా అక్కడే వచ్చేవాడు, నేను గెలిచేవాడిని. అక్కడ కూడా ఒక పొరపాటు చేశాను. ఈ జడ్జిలు లంచాలు తీసుకుంటారనే సంగతి తెలియదు నాకు. లంచాలు తీసుకుంటారనే సంగతి తెలియదు. ఈ దినాల్లో వాళ్ళకు మావుళ్ళు ఉంటాయి, లంచాలు తీసుకునే అలవాటు ఉంది ఈ దినాల్లో. అయితే నా అడ్వకేట్ చాలా మంచోడు. సార్ ఒక 10,000 అడుగుతున్నాడు, తీసుకురా అన్నాడు జూనియర్ అడ్వకేట్. ఇట్లా వాళ్ళకి ఇస్తారనే సంగతి నాకు తెలియదు వాస్తవంగా. సార్ ఇస్తాను, ఇప్పుడు లేవు, నీ కేసు అయిపోగానే మీకు ఇచ్చిన తర్వాతనే నేను నా పనులు చేసుకుంటాను సార్ అన్నా. వాళ్ళకి పోస్ట్ పోన్ చేయడమే కాదు, ముందు ఇచ్చేయాలి వాళ్ళకి, అంతే. అప్పుడు అయిపోయేది. కానీ అప్పుడు నేను ఇవ్వలేదు. అప్పుడు మళ్ళీ ఏం చేసి ఆ కేసు నాకు నేరస్తుని ఏం చేశారు? జడ్జిమెంట్ ఇచ్చారు. నేరస్తునిగా జడ్జిమెంట్ ఇస్తే నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ను సస్పెండ్ చేశారు. వీళ్ళు ఏం చేశారు? లోయర్ కోర్టులో నీకు 100కి 100 రూపాయలు జీతం కట్, ఒక్క పైసా రాదు, నీకు గ్రాచ్యుటీ రాదు, నీకేమి రాదు, సున్నా, నీ జీతం అంతా సున్నా అని ఇచ్చారు. ఎక్కడ? లోయర్ కోర్టులో. అయితే హైకోర్టుకి వెళ్ళి ఆ ఆర్డర్ను సస్పెండ్ చేయించి మళ్ళీ యథావిధిగా నా పెన్షన్ నాకు ఎంత ఇవ్వాలో అంత వస్తూ వచ్చింది. వచ్చిన తర్వాత అన్నాడు దేవుడు, ఇప్పుడు ఇవన్నీ అధ్యాయాలు, ఈ వచనాలన్నీ చదువుతూ ఉంటే నాకు ఎన్నిసార్లు దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ వచ్చాడు. ఏంటంటే, నేను లోయర్ కోర్టులో నేను అది చేసిన, హైయర్ కోర్టులో నీకేం చేస్తాను? వేటకాడి ఊరిలో నుండి నేను తప్పిస్తాను అని ఈ అధ్యాయమంతా చదివి నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాను
ఆయన తన రెక్కలతో నిన్ను కృప కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యమును కేడమును దాన్నై ఉన్నాడు. ఇది ఎంత వ్యక్తిగత జీవితంలో ఎంత స్తుతించినా నోరు చాలనే చాలు. అది మన వ్యక్తిగత జీవితంలో అలాగ ఉండాలి. మన వ్యక్తిగత సాక్ష్యం అలా ఉండి ప్రభువును స్తుతించి ప్రభు నెరవేరుస్తూ ఉంటే, ప్రభు చెప్పినట్టుగా మనం ప్రవర్తిస్తే మన విషయంలో ఏం చేస్తాడు? అలాంటి సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యము నేను మరపురానటువంటి సాక్ష్యం. విన్నారా? కనుక ఇక్కడ ఏమన్నాడు చూడండి, 2వ రాజులు 8:6. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాడు. అబ్బా, చూసావా? చూడండి ఎట్లా ఉందంటే, మానవాన్ని మీకు షేర్ చేస్తాను. మీ ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అట్లా ఉండాలి. ఇప్పుడు ఆ కేసు అయిపోయి 23 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలకు దేవుడి వాగ్దానాలు అక్షరాల నెరవేరుస్తూ వచ్చాడు. ఆమె మొత్తం ఆమె జీవితం అంతా ఎట్లా ఎంత స్వచ్ఛంగా చెప్తున్నాడు చూడండి. 6వ వచనంలో రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఏం చేసినాడు? అయితే ఒక సంగతి జరిగింది, మీకు తెలియజేస్తాను. హైకోర్టులో ఎవరైతే ఈ కేసులను ఫస్ట్ మంచిగా చేస్తాడో అలాంటి వ్యక్తిని పెట్టాను హైకోర్టులో. డబ్బును చూడలేదు, మంచి పేరు ప్రఖ్యాతి కలిసిన లాయర్ ఆయన అన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే, అయ్యా నాకు 85 సంవత్సరాలు, ఇక నేను కేసులు పట్టుకొని నేను తీసుకోలేను అన్నాడు. అప్పుడు ఆయన కొడుకు ఉన్నాడు, ఆయన కూడా అడ్వకేట్. ఆయనకి ఇట్లా చెప్తే ఆయన నా కేసు తీసుకొని ఆర్డర్ తీసుకొచ్చి సస్పెండ్ చేయించి ఇచ్చిండు. ఇప్పుడు ఆయన జడ్జి అయిపోయిండు, ఆయన రిటైర్డ్ అయిపోయాడు, ఆయన పోయాడు. ఈ పెద్ద ఆయన కూడా చనిపోయిండు. ఎప్పటి నుంచి ఎవరిని పెట్టాలా? ప్రార్థన చేసుకుంటూ వచ్చావు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే డబ్బు ముఖం చూడద్దు. లాయర్ మంచి మన పక్షంగా ఉండాలి. అలాంటి లాయర్ దొరకాలని చూస్తే లాస్ట్కు వెళ్తూ వచ్చాను హైకోర్టుకు. లాస్ట్కు ఒక సెక్షన్లో మన విశ్వాసం ఉండే విజయవాడ వెళ్ళిపోయాడు. ఆంధ్ర తెలంగాణ వేరైనప్పుడు ఇక్కడ ఆయన అక్కడ వెళ్ళిపోయాడు. ఆయన సెక్షన్కి వెళ్ళి వాళ్ళని అడిగి, సార్ ఇది నా పరిస్థితి, ఎవరిని పెట్టుకుంటే బాగుంటుందని ఒక మేడం ఉంటే ఆయన అడిగితే, నాకు తెలియదు సార్, ఆయనను అడగండి అన్నాడు. ఆయన ముందు ఆయన అడిగితే, ఈ కేసులలో ఒక వకీలు ఉన్నాడు, ఆయన చాలా బాగా చేస్తాడు అన్నాడు. పేరు ఫోన్ నంబర్ అవన్నీ తీసుకొని డీటెయిల్ ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వెంటనే ఆయనను అపాయింట్ చేశాడు. చేసిన తర్వాత ఒక 1 year తర్వాత ఆయనకు అప్పుడప్పుడు టచ్ చేసుకుంటూ వచ్చేస్తే కేసు ఏం చేసి కంప్లీట్గా ఆర్డర్స్ ఏం చేసినాడు? ఈ వాక్యం నెరవేరుతూ వచ్చాడు. ఏమంటాడు? వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వాస్తవం కదా? తర్వాత ఇప్పుడు ఈ 2వ రాజులు 6వ వచనంలో చెప్పింది ఏంటిది చెప్పండి? ఆమె సొత్తు యావత్తు ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరల ఇవ్వాలి. ఏమంట? 23 సంవత్సరాల డబ్బు నాకు చూడండి. దేవుని ఆశ్చర్యకార్యాలు ఎట్లుంటే చెప్పండి. ఒక్క మనిషి వ్యక్తితో మాట్లాడినట్టుగా మనతో మాట్లాడుతూ ఉంటే మన సంతోషం పరిపూర్ణం అవుతుందా తక్కువ అవుతుందా? చెప్పండి సుధా, చెప్పండి. ఒక వ్యక్తి మనల్ని ఆదరించినట్టుగా, మనం బలపరిచినట్టుగా, మన నడక, మన పడక, మన కూర్చుండే లేచడం,
అవన్నీ అర్థం చేసుకుంటూ మనకి చేయవలసింది చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఎప్పుడైనా ఆయన చేసిన మీద మర్చిపోతామా? జీవితకాలం అంతా స్తుతించిన మన నోరు చాలనే చాలు. ఇట్టు చెప్పాలంటే ఆయా సందర్భాల్లో ఆయన ఇచ్చిన మరి రెఫరెన్స్ ఏంటి, ఆదరణ వాక్యాలు, ఆయన ఆదరించే వాక్యాలు, బలపరిచే వాక్యాలు, ఈ విధంగా తప్పించే వాక్యాలు చెప్తూ ఉంటే ఎంత ఒక బుక్కు రాయొచ్చు. విన్నారా? కనుక ఏం చెప్తున్నానంటే ఆ ప్రభును స్తుతించి ఆరాధించి గణపరచాలంటే మన వ్యక్తిగత జీవితంలో అలాంటి భక్తి, విశ్వాసము, ప్రేమ ప్రభు పట్ల మనం కలిగి ఉండాలి. ప్రభు మన విషయం అట్లా చెప్పగలగాలి. మనం ఏదో ఊహించుకోలేదు నా కొరకే అనుకోవద్దు. అట్లా ప్రభు మాట్లాడే సంగతిని ఒక వ్యక్తి చెప్పినట్టుగా చెప్తాడు. అదే రకంగా చేసుకుంటూ వచ్చినాడా లేదా? ఆ డేట్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు సమయం కాదు కనుక నేను చెప్పడం లేదు. విన్నారా? ఏ టైంలో ఏ రోజు ఏ విధంగా మాట్లాడుతూ వచ్చాడో అవన్నీ కూడా. కనుక మన జీవితంలో ఆ ప్రభువును స్తుతించాలంటే, ఆరాధించాలంటే ఏం చేయాలా? వ్యక్తిగత అలాంటి భక్తి చేయాలో. పరలోకంలో, భూలోకంలో కూడా సంతోషించవచ్చు, పరలోకంలో కూడా ఆయన దగ్గరికి తప్పకుండా వద్దనకుండా వెళ్ళిపోతాం. ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు లోకం విడిచిపెట్టినా ఆ ప్రభు దగ్గర తప్పకుండా వెళ్తాం. అలాంటి నిరీక్షణ నీవు నేను కలిగి ఉండాలి. అర్థమైనా? దినాదానం చేసుకొని మనకు